హలో ఫ్రెండ్స్, మనం ఎప్పుడెప్పుడా అని వేచి చూస్తున్న పుష్ప 2 ఫస్ట్ సింగిల్ అయితే వచ్చేసింది భయ్య. ఈ పాట ఒక ముక్కలో చెప్పాలంటే మామూలుగా లేదు, వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు. తొందరలోనే యూట్యూబ్ షేక్ చేస్తుంది అనుకుంటానండి నేనైతే, ఎందుకంటే ఈ సాంగ్ అయితే చాలా బాగుంది భయ్య. ఇంకా ముఖ్యంగా మాట్లాడుకోవాలంటే భయ్య, ఈ సాంగ్ మొత్తానికి హైలైట్ ఏమని ఉండదంటే పుష్పరాజ్ అంటే ఇప్పుడు మన అల్లు అర్జున్ ఒక ఎత్తు అయితే, ఈ సాంగ్ రాసిన చంద్రబోస్ గారు అయితే లిరిక్స్ అయితే అద్దరు కొట్టేసినారు భయ్య. మామూలుగా లేవు కానీ లిరిక్స్ మీరు సాంగ్ కానీ వినింటే భయ్య, లిరిక్స్ ఒకసారి మీరు లిరిక్స్ మాత్రమే వినండి, ఫిదా అయిపోతారు మీరైతే. చంద్రబోస్ గారికి లిరిక్స్ అయితే వేరే లెవెల్తో అయితే ఉన్నాయి. ఈ అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఏంటి ఇయర్కి ఎప్పుడు చూసేంటారు, కానీ నార్మల్ ఆడియన్స్ కూడా చెప్తాను, లిరిక్స్ అయితే కేకతో ఉన్నాయి దీంట్లో అయితే. ఇంకా ఈ స్టెప్ అయితే హైలైట్ భయ్య, మామూలుగా లేదు. చూసే కొంచెం సింపుల్గా ఉన్నా కూడా చూపించే విధానం కానీ అంతా వేరే లెవెల్తో అయితే ఉండదు. ఈ స్టెప్ చూస్తే ఏదో థియేటర్లో ఉన్నట్టు ఎడిట్ చేశారు భయ్య. నిజం చెప్తాను, నేను మూవీ రిలీజ్ అయినాక ఈ స్టెప్పుకు మాత్రం థియేటర్లో ఆడ కింద ఉన్న జనాల కన్నా త్రిబల్ జనాలు ఉండి నాకు విజిల్స్ కేకలు వేసుకొని రచ్చ లేపుతారు భయ్య, నాకు తెలిసినంతవరకు అయితే. అందులో నేను కూడా ఒక్కడిని. ఇంక ఈ సాంగ్లో భయ్య అల్లు అర్జున్ గురించి మాట్లాడుకోవాలంటే భయ్య, ఆయన డ్రెస్సింగ్ స్టైల్ కానీ హెయిర్ స్టైల్ కానీ మొత్తానికి అయితే వేరే లెవెల్తో అవుతున్నాడు. ఇన్నాళ్ళకి నాకు అర్థమైంది భయ్య ఎందుకు అల్లు అర్జున్ అని స్టైలిష్ స్టార్ ఐకాన్ స్టార్ అని పిలుస్తాడని. ఎందుకంటే ఎట్లా బట్టలు వేసినా ఎట్లున్నా కూడా అల్లు అర్జున్కి అన్నీ సూట్ అయిపోతాయి. ఫుల్ స్టైల్గా మాస్ లెవెల్తో అయితే ఉంటాడు భయ్య. అది అల్లు అర్జున్ అనుకున్న టాలెంట్ స్పెషాలిటీ. అండ్ ఇంకోటి ఈ సాంగ్లో నాకు ఒకటి మంచిగా అబ్జర్వ్ చేసినది ఏంటంటే భయ్య, మన పుష్పరాజ్ ఎక్కడ చూసుకున్నా కూడా ఆ షర్ట్ మీద చూసుకున్నా కూడా తన చేసి సింబల్ అయితే ఉండదు. ఎందుకంటే ఇప్పుడు బన్వర్ సింగ్ షికావత్తో నీ బ్రాండ్ లేదు ఏం లేదు, అసలు నువ్వు ఎట్లా బట్టలు వేసుకుంటారని చాలా అవమానించారు. కాబట్టి ఇప్పుడు ప్రతి ఒక్క దానికి తన బ్రాండ్ని అయితే సృష్టించుకున్నాడు భయ్య. అసలు మామూలుగా లేదు కదా, ఎందుకే తన హ్యాండ్ని వెనకాల పెట్టుకొని మొత్తానికి అయితే అది ఒక బ్రాండ్ అయితే చేసినాడు భయ్య దాన్ని అయితే. అండ్ ఇంకోటి భయ్య, నాకు తెలిసినంత వరకు మూవీ రిలీజ్ అయినాక ఇప్పుడు పుష్పరాజ్ అయితే తన షర్ట్ల మీద బ్యాక్ సైడ్ తన బ్రాండ్ సింబల్ తన చెయ్యి అయితే వేసుకున్నాడు కదా భయ్య. మూవీ రిలీజ్ అయినాక నాకు ఎంతవరకు అల్లు అర్జున్ అండ్ ఫ్యాన్స్ కూడా షర్ట్ల మీద కానీ టీ షర్ట్ల మీద కానీ ఆ బ్రాండ్లో అయితే లోగో అయితే మనం అయితే చూడబోతున్నాం భయ్య. ఎందుకంటే ఇది ఎలా చెప్తానంటే, ఎందుకంటే ఒక ట్రెండ్ భయ్య ఇదైతే. నాకు ఎంతవరకు మూవీ రిలీజ్ అయినాక ఇది ఒక ట్రెండ్ సెట్ చేస్తుంది, ఈ లోగో అండ్ ఈ స్టైల్. అండ్ ఇంకోటి చూసుకుంటే భయ్య, అల్లు అర్జున్ విషయంలో నాకు నచ్చేది ఇంకోటి ఏమిటంటే, మనం ఫస్ట్ మూవీ నుంచి ఇప్పటి వరకు అన్ని సినిమాలు చూసింటే భయ్య, ఒక్కొక్క మూవీలో అన్న బాడీ స్టైల్ కానీ ఆయన బాడీ ఫిట్నెస్ కానీ అంతా వేరే డిఫరెంట్ షేడ్స్ అయితే చూపిస్తాడు భయ్య. అందే అయితే నాకు కేక్తో నచ్చుతుంది భయ్య. ఒక దాంట్లో గడ్డం ఉంటుంది, ఒక దాంట్లో గడ్డం చేసి లాంగ్ హెయిర్ పెట్టింటారు. ఇప్పుడు పుష్పలో 2 మెయింటైన్ చేస్తున్నాడు. మొత్తానికి అయితే కొన్ని డిఫరెంట్ షేడ్స్ అయితే చూపిస్తాడు భయ్య ప్రతి ఒక్క మూవీలో కూడా అల్లు అర్జున్ అయితే. అది నాకైతే బాగా నచ్చుతుంది భయ్య అల్లు అర్జున్ విషయంలో. అండ్ ఇంక మొత్తానికి ఈ సాంగ్ ఎలా ఉండాలి ఒక ముక్కలో చెప్పు అంటే భయ్య, ఓపెన్గా చెప్తాను, నాకైతే లిరిక్స్ అయితే భారీగా నచ్చినాయి. అండ్ డిఎస్పి అయితే తన బ్యాక్గ్రౌండ్ స్కోర్తో కొంచెం ఈ సాంగ్ని కొంచెం పడేసాడా అనిపించింది భయ్య. నాకైతే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంతగా అయితే ఏమనిపించలేదు భయ్య. బట్ లిరిక్స్ అది పాడే విధానం అయితే కేకతో ఉండదు భయ్య. దానికైతే సల్యూట్ కొట్టచ్చు చంద్రబోస్ గారికి అయితే లిరిక్స్ రాసినందుకు. ఇంకా మొత్తానికి సాంగ్ అయితే పర్వాలేదు భయ్య, చాలా బాగుంది.